వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. 2023 ఫిబ్రవరిలో హైదరాబాదులో ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది. చాలామంది ఒక రకంగా చెప్పాలి అంటే లక్షల మంది ఆ రోజున కార్ రేస్ని ఎంజాయ్ చేశారు. విఐపీలతో పాటు నగర యువత ఇరు రాష్ట్రాలు అటు బెంగళూరు నుంచి కూడా వచ్చి కార్ రేస్ కోసం 20,000 రూపాయల వరకు టికెట్ కొనుక్కుని మరి కార్ రేస్ని ఎంజాయ్ చేశారు. అది ఎలక్ట్రికల్ కార్ రేస్, ఫార్ములా ఈ అంటారు. అది ఫస్ట్ కార్ రేస్ ఫిబ్రవరి 23లో జరిగింది హైదరాబాద్లో. దానికోసం 2022 అక్టోబర్ 25న ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ తర్వాత ఫస్ట్ రేస్ జరిగింది. ఇక రెండవ దఫా రేసు 2024లో జరగాల్సింది కాస్త క్యాన్సిల్ అయింది. ఎందుకు అని అంటే ఎవరైతే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహిస్తారో వాళ్ళు మాకు అనుకున్న లాభాలు రాలేదు, మాకు మధ్యలో మూడో పార్టీ ఎవరైతే ఉన్నారో ట్రైపార్టీ అగ్రిమెంట్లో గవర్నమెంట్ కాకుండా ఇంకొక ప్రైవేట్ పార్టీ, ఆ పార్టీ మాకు ఇవ్వాల్సిన స్పాన్సర్షిప్ అమౌంట్ ఇవ్వలేదు, అందువల్ల మేము చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు డ్రాప్ అవడంతో అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీ రామారావు ఆయన రంగంలోకి దిగి ఎఫ్ఈఓ కంపెనీతో, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కంపెనీతో మాట్లాడి ట్రైపార్టీ కాస్త బైపార్టీ అగ్రిమెంట్ లాగా చేసి గవర్నమెంట్కి అంటే హెచ్ఎండిఏకి ఆ కంపెనీకి మధ్య అగ్రిమెంట్ చేయించి రెండవసారి రేస్ నిర్వహించేలాగా ఒక ఒప్పందం చేసుకున్నారు. అయితే ఒప్పందానికి ముందే వాళ్ళకి 55 కోట్లు పే చేశారు అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆరోపణ. ఈ 55 కోట్ల రూపాయల్లో 46 కోట్ల రూపాయలు మళ్ళీ ముడుపుల రూపంలో బయటకు వచ్చాయి అనేది లేటెస్ట్గా ప్రభుత్వం చేస్తున్న అలిగేషన్. ప్రభుత్వం అంటే పోలీస్, ఏసీబీ చేస్తున్న ఆరోపణ. ఆ మేరకు కేటీఆర్ పైన కేసు ఫైల్ అయింది. కేటీఆర్ ఆ విషయంలో కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పుని రిజర్వ్ చేసింది. ఆ రోజున ఆయన క్వాష్ పిటిషన్ వేసి ఉన్నారు. ఇవాళ అనూహ్యంగా వాళ్ళు ఊహించలేదు, నిజానికి ఇది కేటీఆర్ కానీ ఆయన లీగల్ టీం కానీ ఊహించలేదు. ఖచ్చితంగా పిటిషన్ నాకు క్వాష్ అవుతుంది లేదా బెయిల్ పొడిగిస్తూనో ఏదో సంథింగ్ ఒక రిలీఫ్ అయితే ఉంటుంది అనుకున్నారు. కానీ పిటిషన్ని హైకోర్టు క్వాష్ చేయకుండా క్వాష్ పిటిషన్ని తిరస్కరించింది. తిరస్కరించడంతో పాటు మధ్యంతర బెయిల్ ఉత్తర్వును కూడా వెనక్కి తీసేసుకుంది. ఏసీబీకి సహకరించాలి, ఏసీబీ ఇప్పుడు విచారణని తమ దర్యాప్తును కొనసాగించవచ్చు అని కోర్టు సూచించింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని అబ్జర్వేషన్స్ కూడా చేసింది. హెచ్ఎండిఏ పరిధికి మించి నగదు బదిలీ చేసింది హెచ్ఎండిఏ. ఎందుకు అనంటే హెచ్ఎండిఏ చైర్మన్గా ముఖ్యమంత్రి ఉంటారు. ముఖ్యమంత్రి పరిమితి 10 కోట్ల రూపాయలు మాత్రమే. ఒకవేళ 10 కోట్లు దాటితే దానికి మంత్రివర్గ ఆమోదం ఉండాలి. అది జరగకుండా 46 కోట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగింది అనేది ఒక మెయిన్ అలిగేషన్ని కోర్టు అబ్జర్వేషన్స్ చేసింది. అలాగే క్యాబినెట్ ఆమోదం లేని లావాదేవీలపైన కూడా విచారణ జరగాలి. కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని మిగతా వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఆ చెల్లింపుల వల్ల ఎవరు లబ్ధి పొందారు అనేది కూడా తెలియాలి. అంతిమ లబ్ధిదారులు ఎవరో తెలియాల్సిన అవసరం ఉందని కూడా కోర్టు అభిప్రాయపడింది. సో అభిప్రాయపడుతూ ఆ క్వాష్ పిటిషన్ని రిజెక్ట్ చేసింది. సో దీంతో మధ్యాహ్నం నుంచి కొంచెం టెన్షన్ వాతావరణం ఉంది. నిజానికి నిన్న కేటీఆర్ కోర్టుకు విచారణకు వెళ్లాల్సి ఉంది, ఏసీబీ విచారణకి. ఆయన జరిగిన హై డ్రామా నేపథ్యంలో ఆయన వెళ్ళకపోవడం, మళ్ళీ 9వ తారీఖు రమ్మని ఏసీబీ నోటీస్ ఇవ్వడం, ఇదంతా కూడా నేను చూసాం మనం. అయితే ఎప్పుడైతే కోర్టు కేటీఆర్ అభ్యర్థనని తిరస్కరించిందో ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కొంచెం ఆసక్తికరంగా ఉండింది. 9వ తారీఖు వరకు వెయిట్ చేస్తారా, లేకపోతే కోర్టు కూడా ఇప్పుడు తిరస్కరించింది కాబట్టి ఆయన పిటిషన్ని రిజెక్ట్ చేసింది కాబట్టి, కొట్టేసింది కాబట్టి ఏమైనా అడ్వాన్స్ అవుతుందా ఏసీబీ అనేది ఒకటి ఆసక్తికరంగా ఉండడంతో కొంత టెన్స్డ్ వాతావరణం ఉండింది బీఆర్ఎస్లోను. తెలంగాణ కూడా ఇది రాజకీయంగా ఒక పాపులర్ కేసులాగా తయారైంది కాబట్టి. రెండవది గ్రీన్కో కంపెనీ ఆఫీసుల్లో, మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న ఆఫీసులో ఏసీబీ సోదాలు కూడా జరిగాయి. ఎందుకంటే దాదాపు 40 కోట్ల రూపాయల వరకు ఏసీబీ గ్రీన్కో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి 40 కోట్ల రూపాయల వరకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చింది. అది ముడుపుల కింద ట్రీట్ చేస్తున్నారు వీళ్ళు.
అవి ముడిపులేలు అవుతాయి, ఎలక్టోరల్ బాండ్స్ అనేవి పార్లమెంటు దీని ప్రకారం అన్ని పార్టీలు తీసుకుంటున్నాయి కదా, అట్లాగే మాకు వచ్చాయి. అదే గ్రీన్కో కంపెనీ కాంగ్రెస్ బీజేపీలో కూడా ఇచ్చింది మరి అనేది బీఆర్ఎస్ వాదన. ఏదేమన్నా ఈ ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా కాస్త రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు తప్పనిసరిగా, అరెస్ట్ తప్పదు ఇంకా అనేది ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అయితే బలంగా వినబడుతోంది. ప్రభుత్వ వర్గాల నుంచి కానీ ఏసీబీ వర్గాల నుంచి కానీ బలమైన ఆర్గ్యుమెంటే వినబడుతోంది. ఇంచుమించు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక కంక్లూజన్కి వచ్చినట్టుంది, అరెస్ట్ తప్పేలా లేదు అని. అందుకనే కేటీఆర్ ఇవాళ సాయంత్రం ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్లో ఇదంతా ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఈ కుట్రని మేము ఛేదిస్తాం, ఎంత బలంగా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారో అంతే బలంగా మేము తిప్పికొట్టగలం అని చెప్పి ఆయన మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు అనే ఆ స్లాంగ్లో ఆయన కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. సో ఫైనల్గా జస్ట్ కొద్దిసేపటి క్రితమే మనకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు కేటీఆర్. సుప్రీంకోర్టులో బెయిల్ కోసం, అలా యాంటిసిపేటరీ బెయిల్ కోసం, అలాగే పిటిషన్ మీ క్వాష్ కోసం మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సో ఇది ఇప్పటి వరకు జరుగుతున్న ఇది. మొత్తం మీద కేటీఆర్ అరెస్ట్ తప్పదు, కేసీఆర్ ఫ్యామిలీలో మరొక అరెస్ట్ స్కామ్ ఆరోపణలతో అరెస్ట్ తప్పదు అనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఒక పొలిటికల్ సినారియో. సో దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ఫీల్డ్ నుంచి ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయనేది మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్, అలాగే బీఆర్ఎస్లో ఏం జరుగుతోందనేది బీఆర్ఎస్